ఋషి అందరికీ హాయ్ చెప్పు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూర్య హీరోగా నటించిన సింగం మూవీ అందరు చూసింటారు కదా అండి. ఇందులో సూర్య పోలీస్ పాత్ర వహిస్తారు. అలాంటి రియల్ హీరో గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అతను ఎవరో కాదండి, కే అన్నమలై. ఈ పేరంటే తెలియని వాళ్ళు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎవరు ఉండరండి. అతను అంత గొప్ప వ్యక్తి. అతన్ని కర్ణాటకలో ముద్దుగా సింగం అని పిలుస్తారు. మరి అతన్ని సింగం అని ముద్దుగా పిలవడానికి గల కారణాలేంటి, తాను చేసిన సేవా కార్యక్రమాలు ఏమిటి, ఇలాంటి మరిన్ని వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్, షేర్స్, కామెంట్స్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటాయండి. అన్నమలై 2011లో పోలీస్ సేవలో చేరారు. మరియు అతన్ని మొదటి పోస్టింగ్ అతన్ని కర్ణాటకలోని కర్కాలాకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తీసుకెళ్ళింది. ఇక్కడ అతను మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు పొగాకు అమ్మకాలపై అవగాహన ప్రచారానికి నాయకత్వం వహించారు. అనేక అక్రమ మద్యం దుకాణాలను మూసివేశాడు. అతను మాదక ద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా కళాశాలలో సెమినార్లు నిర్వహించాడు. 2015వ సంవత్సరం కర్ణాటకలోని ఒడిపిలో ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు అన్నమలై. కలుపు మొక్కలన్నింటినీ పీకి పారేస్తూ వచ్చారు. జరిగే అన్యాయాలను ఒక్కొక్కటిగా తుడిచివేస్తూ ప్రజలకి నేనున్నాను అనే ధైర్యం ఇచ్చి పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఏర్పరిచారు. తమిళనాడులో పుట్టి సింగం ఆఫ్ కర్ణాటక పేరొందిన వ్యక్తి కే అన్నమలై. జూన్ 7, 2015లో ఉడిపిలో 17 ఏళ్ల అమ్మాయిని కొంతమంది పోకిరీలు రేప్ చేసి దారుణంగా హత్య చేసిన విషయం అప్పట్లో అందరి హృదయాలను కదిలించింది. అప్పుడు అమ్మాయి తల్లి ఆ టైంలో ఎస్పీగా ఉన్న అన్నమలైతో పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కూతురికి ఇలా జరిగిందని, తన కూతురిని తిరిగి తెచ్చివ్వగలరా అంటూ ఆ తల్లి అడిగిన ప్రశ్నకు అన్నమలై చెలించిపోయి, నీ కూతురినైతే నేను తెచ్చివ్వలేను, కానీ నీ కూతురికి జరిగినట్లు మరి ఏ ఆడబిడ్డకు ఇలా జరగకుండా చూస్తానని, అతను దోషులను శిక్షించడమే కాకుండా తన కుమార్తె జ్ఞాపక శక్తిని కొనసాగించేలా చూస్తానని, ఈ మాట ఒక పోలీసుగా చెప్పట్లేదు, తన కొడుకుగా తల్లికిస్తున్న మాట అని చెప్పి అత్యాచారం చేసిన వాళ్ళని ఒక్క రోజులోనే పట్టుకొని దయా దాక్షిణ్యాలు లేకుండా ఎన్కౌంటర్ చేసి, తప్పుడు పనులు చేస్తే తాను వస్తాననేటట్లుగా రౌడీ గుండెల్లో యముడిగా తిష్టవేసి తల్లికిచ్చిన మాటని నెరవేర్చిన సింగం అన్నమలై. అన్నమలై బాధితురాలి పేరు మీద 10,000 రూపాయల స్కాలర్షిప్ని ఏర్పాటు చేశారు. ఇది బైందూరు తాలూకాలో 10వ తరగతి టాప్లో ఉన్న బాలికకు ఏటా ఇవ్వబడుతుంది. ఉడిపిలో ఉన్నప్పుడు అన్నమలై ఒకసారి ప్రొవిజన్ దుకాణానికి వెళ్ళి సిగరెట్లు, గుట్కా మరియు బీడీలు అడిగాడు. దుకాణదారుడు అతనికి సామాను ఇచ్చినప్పుడు సాధారణ దుకాణాలలో వాటి అమ్మకాలు నిషేధించబడినప్పటికీ ఉత్పత్తులను అమ్మినందుకు అన్నమలై వెంటనే అతనిపై 30,000 రూపాయల జరిమానా విధించారు. ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, మంచి నడవడిక ఉన్న అధికారి కే అన్నమలై. అతను అంత ఇష్టమైన కాకి బట్టలను వదిలేసి ఖద్దరు బట్టలు ధరించి ఇలా రాజకీయాల్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి మరి? అన్నమలై కరూర్ జిల్లా చిన్నధరపురం పక్కన ఉన్న తొట్టంపట్టి గ్రామంలో జూన్ 4వ తేదీన 1984వ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి కుప్పుస్వామి కౌంటర్, తల్లి పరమేశ్వరి. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చదువుకుంటూనే తండ్రికి పనుల్లో హెల్ప్ చేసేవారు. తన పాఠశాల విద్యను కరూర్ మరియు నమ్మక్కల్ జిల్లాలలో పూర్తి చేశారు. తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. తర్వాత లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2007లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2010లో వ్యాపారాన్ని అభ్యసించాడు. కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్ లీడర్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. ఎంబీఏ టైంలోనే ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి 244వ ర్యాంక్ కొట్టి 2011లో ఉత్తరాఖండ్లోని ఎల్బీఎస్ఎన్ఏ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ముస్సోరీలో అన్నమలై తన అధికారి శిక్షణను పూర్తి చేశారు. డిసెంబర్ 2011 నుండి 13 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తన పూర్తి ట్రైనింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 2013లో కర్ణాటకలోని కర్కాలాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియమితుడయ్యాడు. అక్కడ తన సర్వీస్కి గవర్నమెంట్ మెచ్చి కొన్ని మాఫియా గ్యాంగ్ని సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న ఒడిపికి 2015లో ఎస్పీగా ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ అడుగుపెట్టగానే ఎన్నో రౌడీ గ్యాంగ్లను మట్టుపెట్టాడు అన్నమలై. తర్వాత 2018లో చిక్మంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. 2019 బెంగళూరులో డీసీపీగా ఛార్జ్ తీసుకొని సింగం ఆఫ్ కర్ణాటక పేరొందిన వ్యక్తి.
ముందు నుండి ప్రజాసేవ అంటే ఇష్టం ఉన్న వ్యక్తి కావడంతో పోలీస్గా ఉంటే తన పై అధికారి చెప్పిన మాటలు విని తాను అనుకున్నది చేయలేడు కాబట్టి దీనికి కాకి కన్నా ఖద్దరు ఉంటేనే తాను చేయాలనుకున్నది చేయగలడు అని 2019లో డీసీపీగా రిజైన్ చేసి ఆగస్టు 25, 2019లో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. రాజీనామా తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేయడానికి తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తన గ్రామానికి వెళ్లారు. అన్నమలై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తయారయ్యారు. అన్నమలై నరేంద్ర మోదీని ఎక్కువగా అభిమానిస్తారు. 2020 ఆగస్టు 25న బీజేపీలో చేరారు అన్నమలై. ఈ పార్టీలో చేరిన 10 నెలల్లోనే రాష్ట్ర శాఖ చీఫ్గా నియమితులయ్యారు అన్నమలై. ఈయన స్టెప్పింగ్ బిహైండ్ కాకి అనే పుస్తకాన్ని రాశారు. 2021లో పబ్లిష్ అయిన ఈ బుక్ ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది.